నేనిచ్చిన సలహా ప్రకారం అందరూ ప్రతి ఎంపీ, ప్రతి పొలిటికల్ పార్టీ ఆగస్టు 20ని దీన్ని లోక్సభలో, రాజ్యసభలో బిల్లు ఆమోదించి బిల్లు పాస్ చేశారు. మీరెందుకు చేయకూడదు? 100 రెట్లు వరస్ట్ కదా అమెరికాలో. అయ్యోయ్యో ఇది ఇంపాసిబుల్ అన్నారు. కానీ ఎన్ని కోట్ల మంది నష్టపోతున్నారు? 10 కోట్ల మందిని ఎఫెక్ట్ ఇస్తున్నాయి. 1 ట్రిలియన్ అంటే మన భారతదేశంలో ఉన్న జీడిపికి $1కి $3కి అనుకోండి. ఇంత నష్టపోతున్నారు. లక్షల కోట్ల మంది ప్రాణాలకు నష్టం వస్తుంది. వెంటనే బిల్లు పాస్ చేయాలని ఒప్పిస్తే పార్లమెంటు స్పీకర్ గారే విన్నారు కదా, ఎస్ డాక్టర్ పాల్ వీ విల్, ఐ లవ్ ఇండియా, వస్తున్నాను ఇండియా కూడా అన్నారు. 3 కండిషన్లు పెట్టాను, 3టికి ఒప్పుకున్నారు. అసలు ఆయన కళ్ళమే గ్రేట్, ఆయన లెటర్ తీసుకోవడమే గ్రేట్. ఈ సబ్జెక్ట్ ఎవరు వినలేదు ఇంతవరకు చరిత్రలో. మన దేశంలో కూడా నేను సుప్రీంకోర్టుకు వెళ్ళినంత వరకు ఎవరు దీని గురించి మాట్లాడలేదు. 58 members of the Senate and Congress already expressing support out of 535. That's more than 10%. Pray. చూసారా, 58 మంది కాంగ్రెస్ మెన్లు, సెనేటర్లు బ్యానింగ్ బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే తప్పకుండా జరుగుతుంది. మన దేశంలో చేశాము. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు మద్దతు ఇచ్చారు. పొలిటీషియన్స్ అందరూ ఆగస్టు 20ని బిల్ పాస్ చేశారు. ఇక్కడ కూడా చేసి తీరుతాం.